హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఫ్యామిలీతో రీసెంట్గా కూర్గ్ ట్రిప్ వెళ్ళాము. అత్తయ్య వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ బాబు, మేము ముగ్గురము బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో బెంగళూరు నుంచి కూర్గ్ ఆల్మోస్ట్ లైక్ 252 కిలోమీటర్స్ ఉంటుంది. స్టాప్ అవ్వకుండా వెళ్ళాము అంటే 4.5 hours అలా పడుతుంది. కానీ మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి స్టాప్ అవుతూ వెళ్ళాము. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా మధ్యలో లంచ్ అయితే ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ చూసారా కూర్గ్ రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లైక్ 4 అలా అవుతుంది. ఇంకా లంచ్ అప్పుడు చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేసాము, కొంచెం హెవీగా చేసేసాము. ఇంకా మధ్యలో కార్లో తెచ్చుకున్న స్నాక్స్ అవి తింటూ ఉన్నాము. సో ఆకలి అయితే అంత అనిపించలేదన్నమాట. ఇంకా సరే ఒకటేసారి కూర్గ్ వెళ్ళాక తిందాము అనేసి ఉండిపోయాము. సో ఇక్కడ తినేసాము. హోమ్ స్టేకి అయితే బయలుదేరిపోయాము. మేము అందరం 6 members ఉన్నాం కదా అనేసి ఇంకా హోటల్ రూమ్ అయితే ఇష్టపడలేదు మేము. సో అక్కడ కూర్గ్లో మనకి హోమ్ స్టేస్ ఇస్తారనమాట. ఒక ఊరిలో ఒక హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము. సో మంచి ఆ పల్లెటూరి వైబ్ అయితే వచ్చింది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, మొత్తం అరటి తోటలు అనమాట. అరటి తోటల మధ్యలో ఇలా ఒక హౌస్ ఉండింది. సో హౌస్ మొత్తం మేము ఒక 3 daysకి బుక్ చేసుకున్నాము. ఇంకా ప్రాపర్టీకి రీచ్ అవ్వగానే మొత్తం చూసుకుంటున్నాం అనమాట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఎందుకంటే అక్కడ ఓనర్స్ ఎవరు ఉండరు. సో ఏదున్నా జస్ట్ ఒక 2-3 హెల్పర్స్ ఉంటారు. ఇంకా ఓనర్స్ వాళ్ళు కాల్లో అవైలబుల్ ఉంటారనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ హెల్పర్స్ని పంపిస్తారు. ఏదైనా క్లీనింగ్ ఇష్యూ ఉన్నా ఏదున్నా ఇంకా హెల్పర్సే చూసుకుంటారు. సో మొత్తం ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల కూడా మొత్తం గ్రీనరీ అసలు చాలా బాగుండింది. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోగానే అలా బయటికి వెళ్ళామన్నమాట. సో కూర్గ్లో మెయిన్గా ఈ కేన్ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. సో బాస్కెట్స్ అని, ఇంకా స్పైసెస్ అయితే చెప్పక్కర్లేదు. సో స్పైసెస్ అండ్ కాఫీ ఈజ్ వెరీ ఫేమస్ కదా. ఇంకా సరే ఇలా దారిలో వెళ్తుంటే ఈ కేన్ షాప్ అయితే కనిపించింది. ట్రస్ట్ మీ అండి, చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాడు ఇతను. సో ఫస్ట్ అయితే ఈ షాప్కి వెళ్ళాం మేము. సో అక్కడ ఆ రోజు చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కున్నాము. ఇంకా నెక్స్ట్ డే ప్లేసెస్ విజిట్ చేస్తాం కదా, ఆ విజిట్ చేయడానికి వెళ్ళే దారిలో వేరే షాప్స్ ఉంటే మేము అక్కడ కూడా అడిగామన్నమాట ప్రైజెస్. కానీ ఇచ్చినంత రీజనబుల్ అయితే ఎక్కడ చెప్పలేదు. సో ఇంకా ఆ రోజు ఆ షాపింగ్ పని చూసేసుకొని నైట్ వచ్చాక క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాము. బేసిక్గా ఇలా క్యాంప్ ఫైర్ ఆ ఫ్రీనెస్ ఉండాలి అనేసి మేము ఈ హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. అదే హోటల్ రూమ్ అనుకోండి, తిరిగి రావడము ఆ రూమ్లో ఇంకా ఉండడమే ఉంటుంది. సో ఇక్కడ అలా కాదనమాట. ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడము, ఇలా క్యాంప్ ఫైర్ వేసుకోవడము, మంచిగా ఆరు బయట కూర్చోవడము, పైన చందమామ, కింద క్యాంప్ ఫైర్. సో బాగా ఎంజాయ్ చేసాము. మామూలుగా మేము ముగ్గురం వెళ్ళుంటే మాత్రం ఇలాంటి ప్రాపర్టీస్ బుక్ చేసుకోవడానికి కుదరదు. సో సేఫ్టీ రీజన్స్ వల్ల. సో ఇంకెలాగో ఫ్యామిలీతో వెళ్ళాం కదా అనేసి ఇంకా అలా హోమ్ స్టే బుక్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసాము. క్యాంప్ ఫైర్కి స్టిక్స్ అయితే ఆ ప్రాపర్టీ వాళ్ళే ఇస్తారండి, కాకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. సో రోజుకి 500 ఛార్జ్ చేస్తారు ఆ స్టిక్స్ ఇచ్చినందుకు. ఇంకా క్యాంప్ ఫైర్ ఉన్న 3 days కూడా మేము ఆ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము. అలా క్యాంప్ ఫైర్లో స్టోరీస్ చెప్పుకొని కాసేపు ఇంకా వెళ్ళి పడుకుని పోయామన్నమాట. సో ఇది నెక్స్ట్ డే అయితే అసలు లిటరల్లీ లెగలేకపోయాము. ఎర్లీ మార్నింగ్ లేసి ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసి ఇంకా గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాము. సో కూర్గ్లో బాగా ఫస్ట్ ఫేమస్ అంటే బుద్ధిస్ట్ గోల్డెన్ టెంపులే కదా. మేము బెంగళూరులో స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు బెంగళూరులో చాలా చల్లగా ఉండిందనమాట. ఇంకా బెంగళూరులోనే ఇలా ఉంది, కూర్గ్లో ఇంకెంత చల్లగా ఉంటుందో అని అందరము అసలు క్యాప్స్, గ్లౌజెస్, సాక్స్ అన్నీ షాపింగ్ చేసాము. కానీ తీరా వెళ్తే అసలు లేదండి, చల్లగానే లేదనమాట. ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళిన రోజైతే ఎండ చాలా వేడిగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా, సో ఆ ఆర్చ్ ఎంటర్ అవ్వగానే ఇలా మొత్తం షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడంతా టిబేటన్ కల్చర్ కదా, సో ఐటమ్స్ కూడా అన్నీ దానికి రిలేటెడే ఉన్నాయన్నమాట. ఆ ఆర్చ్ లోపల ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం నడవాలి. సో ఆ తర్వాత ఇలా టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతామన్నమాట. సో ఆర్కిటెక్చర్ అది చాలా బాగుండింది, చాలా గ్రీనరీ, డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎందుకంటే మనకి ఈ కల్చర్ అంతా కొత్తగా అనిపిస్తుంది కదా.
సో ఇక్కడ ఇలా సైడ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఆ రూమ్స్‌లో వాళ్ళు ఇలా దీపాలు ఎలిగిస్తున్నారు. మరి ఏంటి ఎందుకు అనేది నాకు కరెక్ట్‌గా తెలీదు. ఇంకా అలా అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇదే అనమాట టెంపుల్. సో అలా 3 స్టాచ్యూస్ ఉంటాయి గోల్డెన్ కలర్‌లో. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన పేరు బుద్ధ శక్యముని అండ్ మధ్యలో ఆయన గురు పద్మసాంబవ అండ్ ఆ రైట్ సైడ్ ఉన్న ఆయన పేరు అమితయూజ్ అంట. సో నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేశానో లేదో అయితే తెలీదు. సో మొత్తానికైతే ఆ ముగ్గురు ఉంటారనమాట. హాల్ కూడా చూసారు కదా, చాలా పెద్దగా ఉంది అండ్ ఎవరికి వాళ్ళకి ఆ ఇండివిజువల్ పీఠం టైప్ పెట్టేశారు. సో కింద చాపలాగా వేసి ఒక టేబుల్ లాగా ఉన్నాయి, ఇంకా అంత ప్రేయర్ చేసుకోవడానికి. సో ఆ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఆపోజిట్లోనే ఈ టిబేటియన్ కాంప్లెక్స్ అని ఉంటుంది, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. యూజువల్గా అక్కడ ఏం ఉంటాయంటే షాల్స్, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ బాగా ఫేమస్. ప్రైజెస్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. సో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా ఆ టెంపుల్ వాళ్ళే మేనేజ్ చేస్తారంట. అలా ఇంకా టెంపుల్ చూసేసుకొని వెళ్తూ ఉండగా దారిలో మాకు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా కనిపించింది. సో బాగుంది సీనరీ, అది కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు కదా అనేసి అయితే ఇంకా ఇక్కడికి వెళ్ళాము. ఈ బ్రిడ్జ్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి ఒక మెయిన్ దారిలాగా యూజ్ చేస్తున్నారండి. అంటే బైక్స్ కూడా వెళ్తున్నాయి అనమాట. మాకు నించినప్పుడు బైక్స్ వస్తుంటే భలే భయమేసింది, ఎక్కడ పడిపోతామో అన్నట్టు అనిపించింది అనమాట. కానీ వాళ్ళకి మేబీ ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి ఇది ఒక షార్ట్ కట్ అయి ఉండొచ్చు. ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నారండి, నడుచుకుంటా వెళ్ళడం ఓకే. సో ఆ బ్రిడ్జ్ మీద బైక్ మీద వెళ్ళడం చాలా ధైర్యం అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ చూసారా, అవన్నీ ఫిషెస్ అనుకున్నాను నేను, కాదంట అవి తోక కప్పలంట. నేను ఫస్ట్ టైం అండి చూడడం అవన్నీ. ఇంకా కాసేపు అలా ఎక్స్ప్లోర్ చేసాము. ఎండ చూసారా ఎలా ఉందో, అసలు ఎండాకాలంలో ఉన్నట్టు ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో నేను వీడియోలో చెప్పినట్టు మేము ఆ డే స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. సో ఎక్కువ ప్లేసెస్ అయితే చూడలేకపోయామన్నమాట. ఇంకా ఇక్కడ రివర్ రాఫ్టింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 5 అలా అయిపోయింది. ఇంకా అక్కడ 6కి క్లోజ్ అనమాట. ఆ పక్కనే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఉంది, అది కూడా బాగా ఫేమస్. సో ఈ రెండిట్లో ఏది వెళ్దాం అనేసరికి అందరం అయితే రివర్ రాఫ్టింగ్కి ఇంట్రెస్ట్ చూపించామన్నమాట. సరే ఎలిఫెంట్ క్యాంపింగ్ మళ్ళీ నెక్స్ట్ డే అలా రావచ్చులే, ఇప్పటికైతే రివర్ రాఫ్టింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇక్కడ పర్ హెడ్ 300 రూపీస్ అండి ఈ రివర్ రాఫ్టింగ్కి. ఇంకా చిన్నపిల్లలకి అదే ప్రైస్, పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ 300 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఇంకా అలా లైఫ్ జాకెట్స్ ఒకటి ఇస్తారు అండ్ మనకే ఆ ఓర్స్ ఇస్తారనమాట. సో మనమే ఆ రోయింగ్ కూడా చేసుకోవాలి. పెడలింగ్ ఏముండదు, ఇంకా తలా ఒక ఓర్ ఇచ్చేస్తారు, ఇంకా మనమే రోయింగ్ చేసుకుంటా పోవాలన్నమాట. సో సీనరీ అది అయితే సన్సెట్ టైం కదా, చాలా బాగుండింది. కాకపోతే ఇక్కడ జోక్ ఏంటంటే మనమే రోయింగ్ చేయాలి కదా, అందరం అనుకున్నాం అనమాట. 300 పర్ హెడ్ కట్టి కూడా పనిష్మెంట్ తీసుకున్నాము, మనమే రోయింగ్ చేసుకుంటా వెళ్ళాలి, చేతులు లాగేస్తున్నాయి అని కామెడీ చేసుకుంటా వెళ్తున్నాము. సో నేను ఎక్కువసేపు రోయింగ్ చేయలేదు, ఎందుకంటే నేను వీడియో తీసుకుంటా ఉన్నాను కదా. ఇంకా వాళ్ళే రోయింగ్ చేస్తూ ఉన్నారనమాట అత్తయ్య వాళ్ళు. ఇంకా అదే జోకులు వేసుకుంటా ఉన్నారు, బాగా చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, డబ్బులు కట్టి మరీ పెయిన్ తీసుకున్నట్టు ఉంది అనేసి. అలా వెళ్తుండగా మాకు మధ్యలో సర్ప్రైజింగ్గా ఒక గెస్ట్ కనిపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎవరు ఆ గెస్ట్ అనుకుంటున్నారా, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఎవరో కాదండి, గజరాజు. చెప్పాను కదా ఈ రివర్ రాఫ్టింగ్ పక్కనే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కూడా. యాక్చువల్గా ఈ రివర్లోంచి నడుచుకుంటూ ఆ క్యాంప్కి వెళ్తారు. సో మాకు ఆ రోజు టైం లేదని చెప్పేసరికి పాపము గజరాజే మాకు దర్శనం ఇచ్చాడనమాట. సో అక్కడ నుంచొని ఉన్నాయి ఎలిఫెంట్స్, ఇంకా అది అలా చూసుకుంటూ వెళ్ళాము. దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటే పలకలేదండి, చూడండి అలా బ్యాక్ పెట్టేసింది అనమాట. మా బుడ్డది కూడా బాగా ఎగ్జైట్ అయింది, ఎలిఫెంట్ అనుకుంటా. ఇక్కడ చూసారా అందరి ఫేసెస్లో టయర్డ్నెస్. ఇంకా మా అత్తయ్య అయితే ఇంక నా వల్ల కాదు బాబోయ్ అన్నట్టు పెట్టారు ఎక్స్ప్రెషన్. ఎందుకంటే అసలు ఆ రోయింగ్ ఆపనివ్వట్లేదు అనమాట, వెనకాల బోట్ ఆయన కానివ్వండి అన్నట్టే ఉన్నాడనమాట.
అక్కడ టికెట్ పర్ హెడ్ 300 రూపీస్ అన్నాను కదా. సో ఎవరైనా ఆ రివర్లోకి దిగాలి అనుకుంటే అక్కడ కొంచెం లోపలికి ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ బోట్ అతనికి కొంచెం ఎక్స్ట్రా మనీ ఇచ్చాము అంటే కాసేపు అక్కడ ఆపుతాడనమాట. ఎవరైనా రివర్లోకి దిగి వాటర్లో ఆడుకోవాలి అనుకుంటే ఆడుకుంటూ ఉంటారనమాట. సో మేమైతే ఏమీ స్టాప్ చేయలేదు, దిగుతామని అనలేదు. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, చాలా చల్లగా అయిపోతాయి వాటర్. అయినా అది కాక ఇంకా చిన్న పాప ఉంది కదా, ఎందుకు వచ్చిన రిస్క్ అని మేమైతే ఏం స్టాప్ చేయలేదు. ఇంకా అలా రివర్స్ వెళ్ళిపోతుండగా అక్కడ గమనించారా, ఒకటి తర్వాత ఒకటి ఎలిఫెంట్స్ వచ్చి స్నానం చేస్తున్నాయి అనమాట. సో ఎవ్రీ ఈవినింగ్ వచ్చి అలా కాసేపు వాటర్లో స్నానం చేసి వాటర్లో ఆడుకొని వెళ్తూ ఉంటాయంట. డే 1 అయితే ఇలా గడిచింది. ఇంకా ఈ రివర్ రాఫ్టింగ్ నుంచి బయటకు వచ్చాక అక్కడ షాప్స్ ఉంటాయి, కొన్ని స్పైసెస్ అలా షాపింగ్ చేసాము. ఇంకా హోమ్ స్టేకి అయితే వెళ్ళిపోయామన్నమాట. డే 1 పెద్ద ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాము లేట్గా లెగడం వల్ల. ఇది డే 2. సో డే 1లో చేసిన తప్పు చేయకూడదు అనేసి ఎర్లీగా లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈరోజు ట్రిప్లో ఫస్ట్ చూడాలనుకున్న ప్లేస్ వచ్చేసి తలకావేరి. సో కూర్గ్ నుంచి తలకావేరి ఆల్మోస్ట్ లైక్ 1 hour డ్రైవ్ ఉంటుంది. రోడ్స్ గమనించారా, ఎంత నీట్గా క్లీన్గా గ్రీనరీగా ఉన్నాయి. సో స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి స్టాప్ అవుదాం అనుకున్నాము. ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసాము అంటే లంచ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, అంటే ఏదో ఒక స్నాక్స్ అయితే క్యారీ చేస్తాం కదా, కాబట్టి లంచ్ కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు. సో చూసారా షాప్స్, కేన్ ఐటమ్స్వి షాప్స్ ఎక్కువగా ఉంటాయండి కూర్గ్లో. ఇంక ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇది ముదికేరిలో ఉందన్నమాట, అంటే తలకావేరి ముదికేరి పైన వెళ్ళాలి. సో ఇక్కడ ఉడిపి ఒక హోటల్ ఉంటే ఇంకా అక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. కొంచెం హెవీగానే చేసాము, ఎందుకంటే లంచ్ తినేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. సో ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కొంచెం మనకి టైంకి ఫుడ్ దొరకాలి అంటే అవ్వదు, అటు ఇటు అవుతుంది. కాబట్టి ఆ టైం దొరికినప్పుడే మనం కొంచెం హెవీగా తినేసి ఇంకేమైనా స్నాక్స్ పట్టుకున్నాము అంటే మధ్య మధ్యలో స్నాక్స్ తినుకుంటూ ఉండొచ్చు, హ్యాపీగా ప్లేసెస్ని ఎంజాయ్ చేయగలుగుతాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ మ్యాండేటరీ. అంటే నేనేం పెద్ద కాఫీ లవర్ ఏం కాదు, ఖచ్చితంగా తాగాలి అని ఏమి ఉండదు, కానీ అత్తయ్య వాళ్ళకి కంపల్సరీ కాఫీ ఉండాలన్నమాట. సరే ఇంకా వాళ్ళు చెప్పుకుంటుంటే నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. సో నేనైతే కొంచెం ఆ తమిళనాడు స్టైల్ ఆ బ్రాస్ బౌల్స్లో గ్లాస్ అండ్ బౌల్లో ఇస్తారనుకున్నాను, కానీ నార్మల్ స్టీల్ దాంట్లోనే ఇచ్చారు. అండ్ కాఫీ కూడా నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కూర్గ్ కదా కాఫీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందేమో అని. ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇంకా అలా తినేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఘాట్ అది ఎక్కువ ఉంటుందండి, కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. తినేసి ఎక్కాము అంటే కొంచెం పడని వాళ్ళకి కడుపులో తిప్పడం స్టార్ట్ అవుతుంది. సో మేమైతే టాబ్లెట్ వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు ఆ సెన్సేషన్ కొంచెం స్టార్ట్ అయింది ఈ మధ్య. ఇంకా వచ్చేసాం ఇక్కడ తలకావేరి. సో నేను తలకావేరి అంటున్నాను. అసలు తలకావేరి అంటే ఏంటి అంటే, కావేరీ రివర్ జన్మస్థలం అండి ఇది. సో కావేరీ రివర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే అనమాట. యాక్చువల్గా దీని వెనకాల కథ ఏంటి అంటే, అగస్త్య మహర్షి కావేరీ నదిని తన కమండలంలో నింపుకొని ధ్యానంలో నిమగ్నమై ఉంటాడనమాట. అప్పుడు గణేశుడు కాకి రూపంలో వచ్చి ఆ కమండలంలోని నీటిని కింద పడేస్తారు. ఆ నీరే కావేరీ నదిగా ప్రవహించడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది సీ లెవెల్కి 1276 మీటర్స్ హైట్లో ఉంటుంది. అండ్ ఈ రివర్ బ్రహ్మగిరి అనే కొండలలో ఉంటుందన్నమాట. ఇంకో నమ్మకం ఏంటి అంటే, ఈ తలకావేరిని దర్శించుకున్న వాళ్ళకి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందంటండి. అక్కడ వేరే వాళ్ళు చెప్తే విన్నాను నేను. ఇంకా ఇక్కడ కొంచెం ఫోటో సెషన్ అనమాట, డాడ్కి డాటర్కి. సో వాళ్ళ నాన్నని ఇంకా ఫోటోలు తీయమని మా బుడ్డది ఫోజులు పెడుతుంది. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, మంచి ఆ స్పిరిచువల్ ఫీలింగ్ అయితే అనిపించింది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నంది నోట్లోంచి వాటర్ శివలింగం మీద పడుతుంది. సో అదే అంట స్టార్టింగ్, కావేరీ రివర్ స్టార్టింగ్ ఆ నంది నోట్లోంచి పడుతున్నాయి కదా వాటర్, ఇంకా అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ వాటర్లో చూసారా అన్ని కాయిన్స్ ఉన్నాయండి, మనీ. మరి ఎందుకు వేస్తారో తెలీదు. సో మొత్తం నింపేశారనమాట. దాని వెనకాల
ఏంటి ఓ నమ్మకం నాకు తెలీదు. ఇక్కడ టికెట్స్ అడిగాము ఏమైనా అర్చన అలా ఉంటాయా అనేసి. సో ఆవిడైతే ఏముండదు, డైరెక్ట్ వెళ్ళిపోండి అన్నారు. అక్కడ కింద రెడ్ బ్యాక్గ్రౌండ్ కింద గుడి ఉంది చూసారా, అక్కడే అనమాట కావేరీ దేవత, ఆవిడ టెంపుల్ అక్కడే. ఆ పైన ఇంకా శివుడు వినాయకుడు టెంపుల్స్ ఉన్నాయి. సరే ఫస్ట్ అవి దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడికి వెళ్దాము అనేసి ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము. శివాలయము వినాయకుడి టెంపుల్స్ ఉన్నాయండి పైన. ఇంకా పైన అక్కడ అలా దర్శనం అయిపోయి కిందకు వస్తుంటే ఇక్కడ ఈ చెట్టు కనిపించింది. సో దాని పేరైతే అశ్వత్ నారాయణ అని ఉంది. మామూలుగా అశ్వత్ నారాయణ చెట్టు అంటే రావి చెట్టుని అలా అంటారంట, కానీ చెట్టు అయితే డిఫరెంట్గా అనిపించిందండి. మామూలుగా మనకి రావి చెట్టు ఆకులు నాకు ఐడియా ఉంది, కానీ అక్కడైతే అలా లేదు. ఇంకా సరే ఆ చెట్టుకు అలా ఒక ప్రదక్షిణం చేసుకొని కిందకు వచ్చేసాము. అక్కడ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో ఆ కొండలు చూసారా, సీనరీ చాలా బాగుంది. అదేంటోనండి ఆ కొండల్లో ఏమో అంత ఫాగ్ ఉంది, కానీ మాకు ఇక్కడ టెంపుల్ దగ్గర మాత్రం చాలా వేడిగా ఉందన్నమాట. బాగా దాహం వేసేసింది, చాలా వేడిగా ఉంది. కొండల్లో ఏమో ఫాగ్ మంచు కూల్గా ఉంది, ఇక్కడేమో మాకు అసలు దోలు తీరిపోయింది. ఇంకా అక్కడ కింద షాప్స్ ఉంటే ఏమీ అయితే వేరేవి షాపింగ్ చేయలేదు, జస్ట్ ఒక 2 స్టాల్స్ ఉన్నాయన్నమాట, ఎక్కువైతే ఏం లేవు. ఇంకా అక్కడ వాటర్ మజ్జిగ కూల్ డ్రింక్స్ తీసుకొని కొంచెం దాహం అయితే తీర్చుకున్నాము. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ మా మేడం వాళ్ళ నాన్న మధ్యలో కూర్చొని ఇంకా ముచ్చట్లు చెప్తుంది. మా బుడ్డదానికి అలా అందరి మధ్యలో ఉండడము, అందరూ దాని చుట్టూరా ఉండడం బాగా ఇష్టము. ఇంక ఇక్కడ ఇట్లా వెళ్తూ ఉంటే ప్యూర్ హనీ అవైలబుల్ అనేసి బోర్డు పెట్టారు. సో ఏంటా అని వెళ్ళి చూసామన్నమాట. అక్కడ ఆ హనీ హైవ్ బాక్సెస్ ఉన్నాయి. సో ఆ బాక్సెస్ చూసి మేబీ మనకి అప్పటికప్పుడు ఏమైనా అలా పట్టిస్తారేమో అనుకున్నాం, కానీ కాదంట. అది ఓన్లీ సీజన్లోనే ఆ హైవ్ బాక్స్లోంచి తీసిస్తాము, ఇప్పుడు అన్సీజన్ ఇప్పుడైతే ఇవ్వలేమో అని బాటిల్ చూపించింది. ఇంకా బాటిల్లోది మనం ప్యూర్ హనీ అని ఎలా నమ్ముతాము, ఆ బాటిల్స్ ఎక్కడైనా ఇప్పుడు అమ్ముతున్నారు కదా అనేసి ఇంకా వచ్చేసాము. సో తలకావేరి నుంచి ఇంకా రిటర్న్ అవుతూ మళ్ళీ ముదికేరిలో స్టాప్ అయ్యామన్నమాట లంచ్ చేద్దామని. ఆ వ్యూ చూసారా, నాకైతే ఒకేసారి ఊటీ ఫీలింగ్ అనిపించింది. ఊటీ కొడైకెనాల్లో కూడా అలాగే ఉంటుంది సీనరీస్. ఇంక ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూర్గు చుట్టుపక్కల కూర్గులో మొత్తం స్పైసెస్ అండి, చాలా అన్ని షాప్స్లో స్పైసెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. అండ్ ఇక్కడ కేన్ బాస్కెట్స్, ఇక్కడ వుడెన్ అవి స్టాండ్స్ చెట్టులాగా ఉన్నాయి చూడండి, ఆ స్టాండ్స్ అవి బాగా కనిపిస్తాయి. ఇదేమో ముదికేరి ఫోర్ట్ అంట. లోపలికి ఎంట్రీ ఉందో లేదో కూడా మాకు తెలియదు, అంటే మేము హోటల్కి స్టాప్ అయినప్పుడు కనిపించింది ముదికేరి ఫోర్ట్ అనేసి చూపించారు. జస్ట్ ఊరికి అలా వీడియో తీశాను. ఇంకా హోటల్కి వెళ్ళేసి లంచ్ చేసేసిన తర్వాత మంచి ఒక పెద్ద ఐస్ క్రీమ్ తిన్నాము. అసలు బెంగళూరులో చల్లదనానికి ఐస్ క్రీమ్ అనేది తిన్న మానేసాము, కానీ ఆ కూర్గులో వేడికైతే ఇంకా తినక తప్పలేదు. సో అక్కడ ఫుడ్ తినేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే అబ్బీ ఫాల్స్కి అండి. ఆ ఫాల్స్లో వాటర్ కావేరీ వాటర్ అనమాట, రివర్ కావేరీ వాటర్. ఇదేంటి అంటే వేరే ఫాల్స్తో పోలిస్తే పెద్ద హైట్గా ఏమి ఉండదన్నమాట, కాకపోతే బ్రాడ్ ఉంటుంది బాగా. అండ్ ఆల్సో ఇది పెద్ద సీజన్ కాదు, రెయినీ సీజన్లో అయితే ఇంకా బాగా ఎక్కువగా వాటర్ ఉంటాయంట. ఇప్పుడైతే కొంచెం తక్కువే వాటర్ ఉన్నాయి. సో చూసారా, చాలా బ్రాడ్గా అనిపిస్తుంది ఆ ఫాల్, పెద్ద హైట్ అయితే ఏమీ లేదు. సో ఆ వాటర్ అంతా కావేరీ వాటర్. అండ్ ఆ వాటర్ ఫాల్స్లోకి దిగడానికైతే లేదండి, మొత్తం ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. దూరం నుంచి జస్ట్ అలా ఎంజాయ్ చేయడమే. సో చాలా డీప్ ఉంటుంది అనుకుంటా, అందుకని కిందకైతే ఏం అలౌ లేదు. అండ్ వాటర్ కూడా లిమిటెడ్గా ఉన్నాయి చూసారా, కానీ అలా చూస్తుంటేనే భయం ఉంది. ఇక్కడైతే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉండేది, కానీ అది డెస్ట్రాయ్ అయినట్టుంది, అలౌ లేదు ఇప్పుడు. సో అది ఉంటే ఇంకా కొంచెం బాగుండేది, అంటే ఆ మిడిల్లోకి వెళ్ళి ఆ ఫాల్ని చూడడానికి బాగా ఉండేది అనిపించింది నాకు. సో ఇప్పుడైతే ఎంట్రీ లేదు. ఆ ఫాల్స్ నుంచి బయటకు వచ్చేసాక అక్కడ ఒక జిప్ లైన్ ఉంటుందన్నమాట. ఇంకా నేను ప్రణీత్ ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ బాబు ముగ్గురం కలిసి జిప్ లైన్ వెళ్ళాము. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి, నేను ఎప్పుడూ జిప్ లైన్ వెళ్ళలేదు, అది అలా కొండల మధ్యలో సూపర్బ్ ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ అదొక
మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ మధ్యలోకి అలా వెళ్ళగానే ఆ చల్ల గాలి అది చాలా బాగుండింది. మస్ట్ ట్రై అండి. లైఫ్లో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఇంకా జిప్ లైన్ అయిపోయిన తర్వాత అలా లోకల్లో ఒక షాప్లో కాఫీ పౌడర్ ప్యూర్గా దొరుకుతుంది అని తెలిసింది. ఇంకా సరే అని అక్కడికి వెళ్ళిపోయి కొంచెం కాఫీ పౌడర్ అది షాప్ చేసాము. సో కూర్గ్లో మా డే 1 అండ్ డే 2 అయితే ఇలా గడిచిందండి. సో డే 3 ఎలా గడిచింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.